చెప్పిన సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ఐ వాంట్ టు టాక్ అబౌట్ 3 women ఫ్రమ్ ద బైబిల్. దేవుని వాక్యంలో నుండి, పాత నిబంధన గ్రంథంలో నుండి 3 ప్రాముఖ్యమైన అంశాలు మనం ధ్యానం చేసుకొని వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. మొట్టమొదటి అంశం ఏంటంటే శ్రమలో ధైర్యము. మొట్టమొదటి అంశము శ్రమలో ధైర్యము. రెండవ అంశము శ్రమలో ఆశీర్వాదము. చెప్తారా మాట? శ్రమలో ఆశీర్వాదము. మూడవ అంశము శ్రమలో స్తుతి. మొట్టమొదటి అంశము శ్రమలో ధైర్యం, రెండవ అంశము శ్రమలో ఆశీర్వాదము, మూడవ అంశము శ్రమలో స్తుతి. శ్రమలో ధైర్యము అనే మొదటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనము అందరం కలిసి చదువుకుందాం. రెండవ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఒక దినమందు ఎలీషా, తీసారండి అందరం కలిసి చదువుదామా? రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. ఘనురాలైన స్త్రీ అంట, ఘనురాలైన స్త్రీ. ద బైబిల్ టాక్స్ అబౌట్ దిస్ వుమన్ యాజ్ అ రిమార్కబుల్ అండ్ అ నోటబుల్ వుమన్. బైబిల్ గ్రంథంలో ఘనులు అని చెప్పబడ్డారంటే దేవుని దృష్టిలో వారు ఘనత పొందిన వారని. ఈమె అంత ఘనురాలు ఎందుకు అయిపోయింది అంటే ఆమె ఆస్తిపాస్తులను బట్టి, ఆమెకున్న సోషల్ స్టేటస్ని బట్టి కాదు. దేవుడు ఆమెను ఘనురాలు అని పిలిచింది. ఆమెలో ఉన్న ఆత్మీయమైన సుగుణాలు చాలా గొప్పవండి. కొన్నిసార్లు ఆర్థికంగా మనం గొప్ప స్థానంలో ఉండకపోవచ్చు, ఏం పర్వాలేదు. నీలో ఉన్న ఆత్మీయ సుగుణాలు నీకు చాలా గొప్ప విలువను ఇస్తాయి. నీ జీవితాన్ని ఒక విలువైన జీవితంగా తీర్చిదిద్దుతాయి. ఏంటను మనం వేసుకునే వస్త్రాలను బట్టో, మనం వేసుకునే ఆభరణాలను బట్టే కాదు మన విలువ. మన జీవితాన్ని బట్టి, మన సాక్ష్యాన్ని బట్టి, మనలో ఉన్న ఆత్మీయ గుణగణాలను బట్టి ఒక స్త్రీ విలువైన స్త్రీగా మార్చబడుతుంది, ఎంచబడుతుంది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే. ముత్యాలు లేకపోయినా పర్వాలా, ముత్యం లాంటి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈమెను గురించి దేవుని వాక్యంలో ఘనురాలైన స్త్రీ అని ఎందుకు చెప్పబడింది అని ఆలోచన చేస్తే, షీ వాజ్ అ ఉమెన్ ఆఫ్ హాస్పిటాలిటీ. ఆమెలో ఆతిథ్యం చేసే గొప్ప గుణము. ఆతిథ్యం చేయాలంటే చాలా పెద్ద హృదయం ఉండాలి, చాలా ఓపిక ఉండాలండి. ఎందుకంటే మన ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చారనుకోండి, ఫస్ట్ పూట భోజనం వండి పెట్టడం కొంచెం పర్వాలేదు, ఖుషిగా ఉంటుంది, బాగా ఎనర్జెటిక్గా ఉంటాం. రెండో పూట, మూడో పూట, రెండో రోజు, మూడో రోజు, 4వ రోజు అయ్యేసరికి ఏమైపోతూ ఉంటుందంటే, కొంతమంది అమ్మలు పిల్లల్ని పంపించి ఆంటీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో ఒకసారి కనుక్కోరా అంటారు. ఎందుకంటే వీళ్ళు అడగలేక పాపం, అమ్మో ఇంకెన్ని రోజులు వండి పెట్టాలి, ఇంకెన్ని రోజులు చేసి పెట్టాలి, నాకు అంత ఓపిక. ఆతిథ్యం చేయాలంటే చాలా ప్రేమ ఉండాలి, ఆతిథ్యం చేయాలంటే చాలా ఓర్పు ఉండాలి, ఆతిథ్యం చేయాలంటే పెట్టే మనసు ఉండాలండి. ఎందుకంటే ఆతిథ్యం చేయడం అంటే డబ్బు ఖర్చు అవుతుంది, శ్రమ, సమయం ఖర్చు అయిపోద్ది, ఆ తర్వాత ధనం ఖర్చు అయిపోద్ది, శక్తి ఖర్చు అయిపోద్ది, ఆ తర్వాత సమయం కూడా ఖర్చు అయిపోద్ది. ఒకరిని ఇంట్లో పెట్టుకొని ఆతిథ్యం చేయాలంటే చిన్న విషయం కాదు. కానీ దేవుని వాక్యాలు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆతిథ్యము చేయ మరొకడి కొందరు ఎరుగకనే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. అబ్రహాము శారాలను గురించి చెప్పబడిన మాటది. దేవుడు వారిని దర్శించినప్పుడు అబ్రహాము శారాలు నిండు వృద్ధాప్యంలో ఉన్నారు, బోల్డ్ అంతమంది పనివారు ఉన్నారు. పరివారంకు అప్పచెప్పి ఆతిథ్యం చేయమని వాళ్ళు సైడ్ కూర్చొని చక్కగా రిలాక్స్ అవ్వచ్చు. కానీ తమకు తాముగా లేచి అద్భుతమైన ఆతిథ్యం చేసిన జంట ఆదికాండంలో మనకు కనపడే అబ్రహాము శారాలు. ఈ స్త్రీ ఎందుకు ఘనురాలైన స్త్రీ అంటే, ఈమె చక్కని ఆతిథ్యం చేసే స్త్రీ. భోజనం పెట్టి పంపించడం ఈజీ ఏమో కానీ, ఒక గది కట్టించి బల్ల, పీట, దీపస్తంభం వీటన్నిటినీ సిద్ధపరచడం చిన్న విషయం కాదండి. చూడండి 10వ వచనం. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని. షీ వాజ్ అ వుమన్ హూ వెంట్ ది ఎక్స్ట్రా మైల్. ఎవరైనా మన దగ్గరకు వచ్చి సహాయం అడిగితే అడిగినంత చేయడమే కష్టం, అడిగిన దానికన్నా ఎక్కువ చేయడాన్ని ఏమంటారంటే గోయింగ్ ది ఎక్స్ట్రా మైల్ అంటారు. యేసయ్య కూడా అదే చెప్పారు. ఎవరైనా ఇఫ్ సమ్మన్ ఆస్క్స్ యూ ఫర్ అ క్లోత్, వారికి లోపల వస్త్రమే కాదు పైన నీ రోబ్
గివ్ దెమ్ మోర్ దెన్ వాట్ దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్. అడిగిన దానికన్నా మీరు ఎక్కువగా ఇవ్వండి. దేవుడు కూడా మనకు అదే కదండి చేసేది. ఆయన చేసే కార్యాలు కొన్నిసార్లు అనిపిస్తుంది, అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేస్తున్నావు ప్రభా, నా పట్ల నీకు ఎంతో స్తోత్రాలు. ఇక్కడ మనం చూస్తే ఈమె కేవలం దైవజనుని ఆ దారిలో వెళ్ళేటప్పుడు మా ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళు అని మాత్రమే అడగట్లేదు, కానీ దైవజనుని కొరకు ఒక గది కట్టించేసిందంట. ఆమె మాటను భర్త అంత విలువిచ్చాడంటే భర్త దగ్గర మంచి పేరు తెచ్చుకుందండి. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవచ్చు, కానీ భర్త దగ్గర, పిల్లల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళకు మన ఒరిజినాలిటీ తెలుసు కాబట్టి. మన కోపాలు, మన తాపాలు, మన విసుగుదల బయట వాళ్ళ దగ్గర నటించగలం, ఇంట్లో వాళ్ళ దగ్గర నటించగలమా? జీవితకాలం అంతా నటించగలమా? సో మన ఒరిజినాలిటీ ఏంటనేది మన పిల్లల్ని అడిగితే చెప్పేస్తారు. మీ మమ్మీ గురించి కొంచెం 2 మాటలు చెప్పంటే వచ్చేస్తుంది కదా. భర్తను అడిగితే భర్తకు అర్థమైపోద్ది. భర్త తన భార్య మాటకు విలువిచ్చి దైవజనుడైన ఎలీషాకు ఒక గది కట్టించి అవసరమైనవన్నీ ఆ భర్త సమకూర్చడానికి అనుమతించాడు. అంటే అర్థం ఏంటంటే ఆమె తన భర్త దగ్గర కూడా ఒక విలువను సంపాదించుకుందండి. భర్తకు అర్థమైంది, ఈమె ఏమన్నా చెప్పిందంటే, నా భార్య ఏదన్నా చెప్పిందంటే అది మంచి విషయమే, నా భార్య ఇచ్చే సలహాలకు నేను ఆమె మాటతో అంగీకరిస్తే అది మన కుటుంబానికి క్షేమమని తన భర్త యొక్క కాన్ఫిడెన్స్, షీ హ్యాస్ హర్ హస్బెండ్స్ కాన్ఫిడెన్స్, భర్త యొక్క నమ్మకాన్ని ఆమె సంపాదించుకున్న దైవికమైన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, 13వ వచనంలో ఇప్పుడు దైవజనుడైన ఎలీషాను ఆమె తన ఇంటికి పిలుస్తూ ఉంది, ఆతిథ్యం చేస్తూ ఉంది, ఆయనకు కావలసిన గదిని, వసతులన్నిటినీ సిద్ధపరిచింది. ఇప్పుడు దైవజనునికి ఒక ఆలోచన వచ్చింది. ఏమనంటే, దైవజనుడిగా నన్ను పిలిచి ఇంత సన్మానించి, ఇంత గౌరవించి, ఇంత ఆతిథ్యం చేస్తుందే, ప్రాబబ్లీ షీ హ్యాస్ సంథింగ్ ఆన్ హర్ మైండ్. ఆమె ఏదో ఆశపడి చేస్తుందేమో అని. చూడండి, కొంతమంది అభిమానాలు, అవసరాల అభిమానాలు ఏంటండి, వాళ్ళకి ఏదన్నా పని ఉందనుకోండి, ఆ పని జరిగేదాకా పులస కూర పట్టుకొచ్చేస్తూ ఉంటారు, ఆ పని జరిగేదాకా గులాబ్ జామ్ బాక్సులు వచ్చేస్తూ ఉంటాయి ఇంటికి, ఆ పని అయ్యేదాకా బట్టలు పెట్టేస్తూ ఉంటారు. ఆ పని అయిన తర్వాత ఇంకా మళ్ళీ కంటికి కనబడరండి. అప్పుడు మనకు అర్థమైపోద్ది ఏంటంటే, ఓహో పలానా పని, పలానా అవసరం మాతో ఉంది, ఆ అవసరం అవ్వడం కొరకు ఈ పనులన్నీ చేస్తున్నారు అని మనకు తర్వాత అర్థమవుతుంది. దైవజనుడైన ఎలీషా అనుకున్నాడు, ఈమె ఏదో ఆశించి, ఈమెకేదో అవసరత ఉంది కాబట్టి నన్ను ఇలా గౌరవిస్తుందేమో, సన్మానిస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి తన సేవకుడైన గెహాజీని పిలిచి అడిగాడు, ఆమెకి ఏం అవసరం ఉందో ఒకసారి వెళ్ళి కనుక్కో, దైవజనుడిగా నేను ఏం చేయగలనో, ఆమె కుటుంబానికి ఏ మేలు చేయగలనో అది చేస్తానన్నాడు. చూడండి 13వ వచనం. అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనుపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. అందుకామె, నేను నా స్వజనులలో కాపురమున్నాను. ఆమె ఆన్సర్ చాలా షాకింగ్గా అనిపించింది గెహాజీకి, ఎలీషాకి. ఎందుకంటే నేను నా స్వజనులో ఉన్నానంటే అర్థం ఏంటంటే, ఐఎమ్ సెల్ఫ్ సఫిషియంట్, నేనేమి ఆశించి దైవజనునికి ఆతిథ్యం చేయట్లా, నేను ఇంత ప్రేమ చూపించడానికి వెనకాల వేరే సీక్రెట్ అజెండా ఏమీ లేదు, నిష్కపటమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ చూపించిన స్త్రీ ఈమె. అందుకే దేవుడు అన్నాడు గనురాలైన స్త్రీ అని. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. షీ వాజ్ అ వుమన్ ఆఫ్ సెల్ఫ్లెస్ లవ్. ఏమి ఆశించకుండా దైవజన్ని ప్రేమించిందండి. ఏమి ఆశించకుండా దేవుని ప్రేమ చూపిస్తే, ఆశిస్తే కూడా దేవుడు ఇస్తాడు ప్రతిఫలం, ఆశించకపోతే మరి నిశ్చయంగా ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చాలాసార్లు దేవుని మీద భక్తి ఎందుకు చూపిస్తూ ఉంటామంటే, ఏదో ఆశించి, ఏదో ప్రతిఫలం పొందాలని ఆశించి మనం కొన్నిసార్లు కొన్ని కార్యాలు చేస్తూ ఉంటామేమో. ఒకసారి మా కిచెన్లో వంట చేస్తున్న ఒక సహోదరి నేను అన్నాను, మీ ప్రేమకి చాలా వందనాలండి అన్నాను. అనగానే వెంటనే ఆ సిస్టర్ నాతో ఏమన్నారు తెలుసా, అమ్మా మీ మీద ప్రేమే కాదమ్మా, మాకు దేవుడు మేలు చేస్తాడని చేస్తున్నామమ్మా అని అన్నారు. ఐ అప్రిషియేట్ హర్ ఆనెస్టీ. ఆమె యథార్థంగా చెప్పినందుకు నేను అభినందిస్తున్నాను. కానీ ఒక్కసారి నా గుండెలో చివుక్కు అనిపించింది. ఎందుకో తెలుసా, ఓహో స్వార్థంతో చేస్తున్నారన్నమాట పరిచర్య, దైవ సేవకుల మీద ప్రేమతో కాదన్నమాట చేస్తుంది పరిచర్య అని. చాలాసార్లు మన ప్రేమ స్వార్థంతో కూడిన ప్రేమగా ఉంటుంది, నిష్కపటమైన ప్రేమగా, నిస్వార్థమైన ప్రేమగా చాలాసార్లు మన ప్రేమ ఉండడం లేదు. కానీ ఈమెను గమనించినట్లయితే ఈ షూనేమీరాలు అనే ఈ స్త్రీ, ఆమె నిస్వార్థమైన ప్రేమను చూపించిన స్త్రీ. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం.
తీసిన వారు చదవండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని నామము పేరట నీవేం చేసినా నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు. ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాడు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నిస్వార్థంగా ప్రేమించింది దైవజనని. తనకున్న దానిలో దేవుని ఘనపరచాలని అద్భుతమైన హృదయాన్ని కనపరిచింది ఈ స్త్రీ. అయితే దైవజనుడు తెలుసుకున్నాడు ఏమనంటే, గెహాజీ ద్వారా ఆమెకు పిల్లలు లేరు అని. అప్పుడు దైవజనుడు ఆశీర్వచనాన్ని ప్రకటించాడు. దేవుడు దైవజనుని నోట పలికించిన విధానంగానే 17వ వచనం చూడండి. 2వ రాజుల గ్రంథం 4:17. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని గాడ్ హ్యాస్ రివార్డెడ్ హర్. ఘనురాలైన స్త్రీ నిస్వార్థంగా దేవుని సేవకుని ప్రేమించింది. దేవుడు ఆమెకు ప్రతిఫలము ఇచ్చాడు. ఇంతవరకు అంతా బాగుందండి. ఇది మనం ఎప్పుడు ధ్యానం చేస్తూనే ఉంటాం. కానీ నేను చెప్పబోయే అంశం ఏంటంటే, శ్రమలో ధైర్యము అన్నాను కదా. ఒక స్త్రీకి వచ్చే భయంకరమైన శ్రమ అంటూ ఏదైనా ఉందంటే, తన కళ్ళ ముందు తాను కన్న బిడ్డను కోల్పోవడం. ఇక్కడున్న ప్రతి స్త్రీ అంగీకరిస్తారని నేను అనుకుంటున్నా. ద గ్రేటెస్ట్ పెయిన్ ఫర్ ఎనీ మదర్ ఇస్ టు సీ హర్ చిల్డ్రన్ సఫర్. మన పిల్లలకు కొన్నిసార్లు వ్యాధులు వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది, మీకు అనిపిస్తలేదు నాకు తెలియదు కానీ నాకు అనిపించిన సందర్భాలు, ఆ జ్వరం ఏదో నాకు వచ్చి ఉంటే బాగుండే, ఆ దెబ్బ ఏదో నాకు తగిలి ఉంటే బాగుండే, మేమైతే పెద్దోళ్ళని తట్టుకోగలం, ఆ చిన్న బిడ్డలు ఏం తట్టుకుంటారు అని కొన్నిసార్లు మన పిల్లలకు చిన్న చిన్న వ్యాధులు, చిన్న చిన్న దెబ్బలు వస్తేనే మనం తట్టుకోలేం. అదే పుట్టక ఒక కుమారుడు పుడితే, ఏకైక కుమారుడు, తల్లికి కొడుకంటే ఇంకా మామూలుగా తల్లి ప్రాణం అంతా ఎక్కడ ఉంటుందండి? మామూలుగా అంటారు కదా, తండ్రులకేమో కూతుర్లు అంటే ఇష్టం, తల్లులకేమో కొడుకులు అంటే ఇష్టం. ఇప్పుడు ఈమెకు ఒకే ఒక కొడుకున్నాడు. ఈమె ప్రేమంతా ఆ కుమారునికే. ఆ కుమారుడు అకస్మాత్తుగా ఒక దినాన మరణించాడు. 20వ వచనం చూడండి. 20వ వచనం. వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయెను. పిల్లవాడు మధ్యాహ్నము వరకు తల్లి తోడ మీద పండుకొని ఉండి చనిపోయెను. ద గ్రేటెస్ట్ లాస్, ఆమె జీవితంలో వచ్చిన అత్యంత భయంకరమైన శ్రమ, అత్యంత ఘోరమైన విషాదము ఆ స్త్రీని, షీ హాస్ ఫేస్ ద గ్రేటెస్ట్ లాస్ ఇన్ హర్ లైఫ్. ఇప్పుడు ఆమె ఏం చేసిందో ఇక్కడున్న మనందరికీ చాలా గొప్ప ప్రోత్సాహము, ప్రేరణ అండి. శ్రమలో ఆమె స్పందన నిజంగా మనందరం కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మనందరి జీవితంలో కూడా ఆయా సమయాల్లో ఆయా రకాలుగా శ్రమలు వస్తూనే ఉంటాయి. శ్రమలలో మనం ఎలా స్పందిస్తున్నామో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈమె శ్రమ రాగానే కుమారుడు చనిపోయాడు అని తెలియగానే ఆమె మనసులోకి వచ్చిన మొట్టమొదటి ఆలోచన ఎవరంటే, దైవజనుడైన ప్రవక్త అయిన ఎలీషా. ఆ హాస్పిటల్ తిప్పుదాం, ఈ హాస్పిటల్ తిప్పుదాం, అక్కడికి వెళ్ళిపోదాం, ఇక్కడికి ఏ ఆలోచన రాలేదండి. చూడండి 22వ వచనం. ఒక పనివాని ఒక గాడిద నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో. శ్రమ రాగానే నీకు నాకు ఫస్ట్ ఎవరు గుర్తు రావాలి చెప్పమంటారా? అమ్మగారు కాదు, మమ్మీకి ఫోన్ చేయడం కాదు, మమ్మీ పెద్ద కష్టం వచ్చేసిందేమో, లేదో పక్కింటి పిన్ని గారు నాకు ఇంత కష్టం వచ్చిందండి, నేను ఏం చేయమంటారు? కొంతమంది యూట్యూబ్కో గూగుల్కో వెళ్ళి వెతుకుతూ ఉంటారు సమస్యలు రాగానే. ఈ సమస్యకు పరిష్కారము. Where are we running to when we are in trouble? శ్రమ రాగానే మనకి జ్ఞాపకం రావాల్సింది ఎవరండి? దేవుని ప్రవక్త అయిన దైవజనునైన ఎలీషా వద్దకు ఆమె తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఆమె ప్రయాణమై గాడిదకు గంత కట్టించి ఆ గాడిద మీద చాలా ఫాస్ట్గా ఆమె ప్రయాణం చేస్తూ వెళ్తా ఉంది. ఇంత లోపల దూరం నుండి ఎలీషా ప్రవక్త అలాగే తన సేవకుడైన గెహాజీ ఉన్నారు. దైవజనికి అర్థమైంది ఏంటంటే ఏదో సమస్య ఉంది, సంథింగ్ ఇస్ రాంగ్. ఈమె సమాధానంగా వస్తున్నట్టు కనపడట్లేదు, చాలా కంగారుగా వస్తూ ఉంది. ఎలీషాకు చెప్పాడు, ఒకసారి వెళ్ళి కనుక్కో, అంతా క్షేమమేనా, ఒక్కసారి వెళ్ళి కనుక్కో అన్నాడు దైవజనుడు. ఇప్పుడు గెహాజీ దైవజను కంటే ముందుగా పరుగున వచ్చి 26వ వచనం చూడండి. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని
అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకామె ఈమె మాట్లాడిన మాట చాలా మూల్యమైన మాట. పనివాడు పరుగు పరుగునొచ్చి ఇంట్లో అందరు క్షేమంగా ఉన్నారా అంటే ఆ స్థానంలో ఇంకెవరైనా స్త్రీలు ఉంటే ఏమంటారు తెలుసా? కొడుకు పోయాడండి, కొడుకు చనిపోయాడు, ఇంకా నా జీవితం వేస్ట్, నాకు బ్రతకాలనిపించడం లేదని గోడంతా అడిగిన వాళ్ళ ముందు వెళ్ళబోసుకుంటాం, అంతే కదా. వేదనలో ఉన్నప్పుడు చూడండి, కొన్నిసార్లు న్యూస్ రిపోర్టర్స్ వెళ్ళి మైక్ పెడతారు తల్లి దగ్గరికి, వాళ్ళ పిల్లల్ని కోల్పోతే. అమ్మ ఏం చెప్తారు అనగానే తల బాదుకుంటూ ఉంటుంది, గుండెలు బాదుకుంటూ ఉంటుంది, ఆమె వేదనంతా వెళ్ళగక్కుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, కేకలు పెడతా ఉంటుంది. ఈ స్త్రీలో మనకి ఏం కనపడుతుందంటే షీ వాజ్ వెరీ స్టేబుల్, చాలా ధైర్యంగా ఉంది, చాలా నిబ్బరంగా ఉంది. గెహాజీ వచ్చి నీవు నీ భర్త నీ కుటుంబము అంతా క్షేమమా అని అడిగితే ఏం చెప్పిందండి? సుఖముగా. ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది తెలుసా? ఆల్ ఈజ్ వెల్. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి, అందరూ సుఖంగా క్షేమంగా ఉన్నారా? ఉన్నారా లేరా? లేరు. చాలా పెద్ద కష్టం వచ్చింది, మరి సుఖంగా ఉన్నారు అనే మాట అబద్ధం చెప్పిందా? అబద్ధం చెప్పలేదు. ఆమె ఆ మాట చెప్పడంలో 2 అర్థాలు ఉన్నాయండి. మొట్టమొదటిది ఏంటంటే, దైవజనుని దగ్గరకు నేను వస్తున్నాను కాబట్టి నా క్షేమస్థితి దేవుడు నాకు తిరిగి దయచేస్తాడనే నమ్మకం ఉంది, అందుకే నేను చెప్తున్నాను సుఖంగా ఉన్నామని. స్తోత్రం కలుగును గాక. ఐ నో ఐఎమ్ ఇన్ గ్రేట్ ట్రబుల్, గొప్ప కష్టం నాకు వచ్చింది, నాకు తెలుసు, కానీ దైవజనుని దగ్గరకు నేను వస్తున్నా, ఆ దైవజనుడు ఆ ప్రవక్త దేవుని శక్తితో తిరిగి నా జీవితంలో కోల్పోయిన బిడ్డను దేవుడు నాకు తిరిగి దయచేస్తాడనే విశ్వాసం నమ్మకం నాకు ఉంది, అందుకే నేను కలవరపడట్లా. యెహోవా యందు భయభక్తులు గలవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే. నువ్వు కొండలాగున్నావా లేకపోతే పొట్టులాగున్నావా? కొండ చూడండి, ఉరుములు వచ్చినా, మెరుపులు వచ్చినా, గాలి వీచినా, తుఫాను వచ్చినా కదులుతుంది. ఆ కొండ ఎక్కడుంది అక్కడే ఉంటుంది. దేవుని యందు నిజంగా నిరీక్షణ ఉంచేవారు కదలక నిలుచుండు కొండవలే అంటే అర్థం ఏంటంటే నిబ్బరంగా, యు విల్ బి స్ట్రాంగ్. ఆమె చెప్పిన మాటలో మొట్టమొదటి అర్థము దేవుడు చూసుకుంటాడు అనే ధైర్యము. రెండవదిగా ఎవరికి పడితే వారికి నా సమస్యలు నేను చెప్పను అనే ఆ శ్రేష్టమైన జ్ఞానం అండి. ఈ రోజుల్లో చాలామంది సంసారాలు కూలిపోవడానికి కారణం ఏంటంటే ఎవరి దగ్గర చెప్పకూడదో వారి దగ్గర ఏమి చెప్పకూడదో అవన్నీ నోరున్నాయి కదా అని మాట్లాడేయడం వల్ల నీ సమస్యలు పెంచుకుంటున్నావు కానీ తగ్గించుకోలేకపోతున్నావు. నీకు అర్థం కావట్లేదు. దగ్గరకు వచ్చి పిన్ని గారు అంతా ఓకేనా అండి అనగానే నువ్వు ఆవిడ నిన్ను చాలా ప్రేమిస్తుందని, ఆమె నీ మేలు కోరే స్త్రీ అని నమ్మేసి నీ ఇంటిలోని కష్ట సుఖాలన్నీ చెప్పేసుకుంటున్నావే, ఆమె వెళ్ళి నీ వెనకాల గోతులు దవ్వుతా ఉంది. నీకు అర్థం కావట్లేదు. నువ్వు అనుకుంటున్నావు నా వెల్ విషర్ అనుకుంటున్నావు. నీకు అర్థం కాని విషయం ఏంటంటే నీ దగ్గర రహస్యాలన్నీ తీసుకొని నీకు ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేయడానికి ఆమె వెనకాల పనిచేస్తోంది. నీకు అర్థం కావట్లేదు. ఈ షూనేమీరాలు ఒకటి గ్రహించుకుంది, ఏమనంటే గెహాజీకి చెప్తే నాకు పరిష్కారం లేదు, ప్రవక్తకు చెప్తే పరిష్కారం వస్తుంది. ఎక్కడ పరిష్కారం దొరుకుతుందో అక్కడ చెప్తాను, పరిష్కారము దొరకని వారి దగ్గర నేను నోరు తెరవను. ప్రియమైన సహోదరి, నీకు సమస్య రాగానే పరిష్కారము దొరికే దేవుని పాదాల మీద పడి ఎంతైనా చెప్పుకో, ఎంతైనా ఏడ్చుకో, ఎంతైనా హృదయం కుమ్మరించుకో. అంతేగాని అన్యుల ముందు, లోకస్తుల ముందు, నిన్ను బలహీనపరిచే వారి ముందు, నీ క్షేమాన్ని కోరని వారి ముందు నీ నోరు తెరిచి నీ సమస్యలు చెప్పుకోవడానికి ఇష్టపడకు. ఏమంటుందండి? గెహాజీ ఎదురుగా వచ్చి అమ్మ అంతా ఓకేనా, అందరూ క్షేమంగా ఉన్నారంటే ఏం చెప్పింది? సుఖముగా ఉన్నాము. ఆ మాట చెప్పింది. గెహాజీని దాటి దైవజనుని దగ్గరకు వెళ్ళిపోయింది. 27వ వచనం చూడండి. పిమ్మట ఆమె కొండ మీదనున్న దైవజనుని యొద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకోవడం అంటే దైవజనుని ఆశ్రయించిందండి. నాకు సహాయం ఇక్కడే దొరుకుతుంది, దేవుని సేవకుడు, దేవుని ప్రవక్త వద్ద మాత్రమే నాకు పరిష్కారం దొరుకుతుంది అని ఆమె నమ్మి దైవజనుని పాదాలను పట్టుకుంది. ప్రియమైన స్త్రీ, దేవుని పాదాలు పట్టుకొని ఎన్ని రోజులైంది? నువ్వు నిజంగా దేవుని పాదాలు పట్టుకునే స్త్రీవైతే నీ కుటుంబాన్ని దేవుడు ఎంతో ఆశీర్వాద పదములో నడిపిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలు వెళ్తూ ఉన్నప్పుడు ఐ లైక్ టు హ్యావ్ కాన్వర్జేషన్స్ విత్ పీపుల్.
చాలా మందితో కూర్చొని నేను ఒంటరిగా మాట్లాడడం నాకు ఇష్టం అండి. వాళ్ళ సమస్యలు వింటాను, వారి జీవితంలో జరుగుతున్నవి తెలుసుకుంటాను. దేవుడు నాకు ఇచ్చిన నడిపింపును బట్టి కొన్ని వాక్యానుసారమైన సలహాలు ఇస్తా, వారి కొరకు ప్రార్థన చేస్తా. అయితే నేను ఏ ప్రాంతం వెళ్ళినా ఒక కుటుంబం నిజంగా ఆశీర్వదించబడిన కుటుంబం అని గుర్తించినప్పుడు వాళ్ళని నేను అడుగుతాను అన్నమాట, ఈ కుటుంబంలో ఎవరెవరు ఉంటారు, ఏంటి పరిస్థితి అంటే, నేను అబ్జర్వ్ చేసిన ఒక విషయం ఏంటంటే, ఆశీర్వదించబడిన ప్రతి కుటుంబం వెనకాల ఒక ప్రార్థించే తల్లి, ఒక ప్రార్థించే స్త్రీ ఉంది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ద ప్రేయర్ ఆఫ్ అ వుమన్ హ్యాస్ బీన్ ద ఫౌండేషన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆఫ్ అ హోమ్. నీ కుటుంబం దీవించబడాలంటే అది నీ చేతిలోనే ఉంది. తల్లి, చెల్లి, సహోదరి, ప్రార్థిస్తున్నావా? దేవుని పాదాలు పట్టుకుంటున్నావా? లేదంటే కాలక్షేపం చేస్తూ, కబుర్లు చెప్తూ, టీవీలో సీరియల్స్ చూస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తున్నావా? ఎలీషా పాదాలు పట్టుకున్న షూనేమీరాల్లా ప్రతి దినము దేవుని పాదాలు పట్టుకుంటున్నావా?